శివ పూజలో మారేడు పత్రం లేదా బిల్వపత్రానికి విశిష్టత ఉంది. మారేడులో అణువణువున ఔషధ గుణాలున్నాయని మీకు తెలుసా? మారేడు వృక్షాన్ని బిల్వ వృక్షం అని కూడా అంటారు. మారేడు వృక్షం ఇంత పవిత్రతను సంతరించుకొని ఉండటానికి కారణం ఆ చెట్టు దళాలు, బెరడు, ఫలాలు, వేర్లు అన్నిటిలోనూ విశిష్ట ఔషధ గుణాలు ఉండటమేనని ఆధునిక శాస్త్రవేత్తల అంచనా. అందుకే మన పూర్వీకులు దీనిని శివపూజలో భద్రంగా పదిలపరిచారు. బిల్వపత్రం మధుమేహ నివారణకి, చర్మవ్యాధి నివారణకి, ఇంకా లేత చిగుళ్ళు బెల్లంతో నీళ్ల విరోచన నివారణకి, మారేడు ఫలం బెల్లంతో రక్తశుద్ధి, నీటితో రక్త విరోచన నివారణ, ఇంకా మారేడు ఫలం మజ్జిగతో మూలసంక నివారణ, మరియు మారేడు వేర్లు మిరియాలతో పాము కాటు విరుగుడుగా పనిచేస్తుంది. ఇంకా గుండె జబ్బులు, బ్రాంకైటిస్, కాలేయ వ్యాధులు, ఇంకా ఇతర సంబంధ వ్యాధులు నివారించబడతాయి. ఆయుర్వేదంలో బిల్వ చూర్ణం, బిల్వ తైలం, బిల్వ లేపం వివిధ మారేడు ఫలము ఆకుల నుండి తయారు చేయటం జరుగుతుంది. శివ పూజలోనే కాక మారేడు గాలిని, నీటిని కూడా శుద్ధి చేసే ప్రత్యేకతని కలిగి ఉంది. ఇంతటి ప్రత్యేకత ఉన్న మారేడు వృక్షాన్ని అంతరించిపోకుండా స్వచ్ఛందంగా కాపాడుదాం. వృక్షో రక్షతి రక్షితః.